నమస్తే, నేను మీ ఇంద్రజ. ఉత్తరాంధ్ర ఊసులేంటి, రత్నాల చరిత్ర కలిగిన రాయలసీమ కథ ఏంటి? కోస్తా జిల్లాలో నేటి ముఖ్య విశేషాలు, 28 జిల్లాలో నేటి సమగ్ర వార్తా విశేషాలతో మీ గుడ్ మార్నింగ్ ఏపీ సిద్ధంగా ఉంది. మరి మీ జిల్లాలో ఇవాల్టి హైలైట్స్ ఏంటి తెలుసుకునే ముందు నేటి హెడ్లైన్స్ ఏంటో చూద్దాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సహకార సంస్థల ఉద్యోగుల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. గత 6 రోజులుగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే దీక్షలకు దిగుతామని ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. యస్, గుడ్ మార్నింగ్ వెంకట్, చెప్పండి. నిరవధిక సమ్మె చేస్తున్నారు, దీని గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఇంద్రజ. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎవరైతే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులు ఉన్నారో వారంతా కూడా గత వారం రోజులుగా ఈ నిరవధిక సమ్మెలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి ఉద్యోగులంతా కూడా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఈ సమ్మెలో చేస్తున్నామని వారు చెప్తున్నారు. అయితే ఏదైతే వారి ప్రధాన సమస్యలుగా ఉన్నాయో గ్రాట్యుటీ చట్టం, దాన్ని జీవో 36 అమలు చేసి చట్టపరంగా గ్రాట్యుటీ చెల్లించాలని వారు కోరుతున్నారు. దీంతో పాటు 2019, 2024లో ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తీసుకున్నారో వారి వేతనాలను క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. దీంతో పాటు ఇప్పటి వరకు ఏదైతే పెండింగ్ ఉందో ఈ శాలరీస్ వేతనాలకు సంబంధించి దానికి గుర్తు కూడా చెల్లించాలని కోరుతున్నారు. అదేవిధంగా 2019 తర్వాత చేరిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్రమబద్ధీకరించాలని కోరుతున్నారు. అలాగే ఇక్కడ పనిచేస్తున్న సహకార సంస్థలు పనిచేస్తున్న ఉద్యోగులందరూ ప్రభుత్వం ఎలాగైతే 62 ఏళ్లకు పదవి విరమణ వయసు క్రమబద్ధీకరించారో అదే మాదిరిగా సహకార సంస్థల ఉద్యోగులకు కూడా అదే చట్టాన్ని అమలు చేయాలని కూడా వారు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా గత వారం రోజులుగా కూడా ఈ దీక్షలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో తమ న్యాయపరమైన డిమాండ్ వెంకటేశ్వరరావు 6 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. పరిస్థితుల్లో తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించకపోతే అసలు ప్రస్తుతం అక్కడ ఉద్రిక్తత ఎలా ఉంది? అక్కడ సిచువేషన్ ఎట్లా ఉంది? 6 రోజులుగా కూడా నిరవధిక సమ్మె, గత వారం రోజులుగా వీరు సమ్మె విధులకు గైర్హాజరై సమ్మెలో పాల్గొంటున్నారు. విధులన్నీ కూడా బహిష్కరిస్తూ వారు ఈ నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాకపోవడంతో వారు ఈ సమ్మెను మరింత తీవ్రతరం చేసే ఉద్దేశంతో వారు ముందుకు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్త ఏదైతే నాయకత్వం ఉందో వారు సూచనల మేరకు త్వరలోనే దీక్షల్లో పాల్గొంటామని కూడా వారు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. డిమాండ్లు ఉన్నాయో వారంతా కూడా ఉద్యోగులు ఎంతమంది పాల్గొంటున్నారు? వెంకటేశ్వరరావు, పిఎస్సిఎస్ ఉద్యోగులు ఎంతమంది పాల్గొంటున్నారు ఈ సమ్మెలో? జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పిఎస్సిఎస్ ఉద్యోగులు పాల్గొంటున్నారు. దాదాపు 200 నుంచి 400 మంది ఉద్యోగులు ఈ దీక్షల్లో పాల్గొనడం జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగుల దీక్షల్లో పాల్గొనడంతో కొంతమంది రైతులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. వారికి ఆర్థిక పరంగా లోన్లకు వెళ్లాలన్నా, మరి ఇతర ఎరువులకి తదితర రైతులకు సంబంధించిన పంట పొలాలకు సంబంధించినటువంటి ఏదైతే ఎరువులు, యూరియా తదితర ఇవన్నీ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మె విరమించాలని కూడా రైతులు కోరుకుంటున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందన లేకపోతే కనుక తాము ఇంకా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉందని చెప్తున్నారు. అసలు ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏంటి వెంకటేశ్వరరావు? అమలు చేసి 2019లో తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా క్రమబద్ధీకరించాలని కూడా కోరుతున్నారు. దీంతో పాటు పదవీ విరమణ వయసు ఇప్పుడు ప్రస్తుతం 60 సంవత్సరాలు కొనసాగుతుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైతే 62 సంవత్సరాలు చేశారో అదే మాదిరిగా వీరికి కూడా 62 సంవత్సరాలు చేయాలని వారు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. రైట్ వెంకటేశ్వరరావు, సంబంధిత మంత్రులు లేదా జిల్లా అధికారులు ఉద్యోగులతో చర్చలు జరిపారా? ఏమన్నా మాట్లాడారా? ప్రస్తుతానికి స్థానిక ఎమ్మెల్యేలు అదే విధంగా ఎంపీ గాని ప్రస్తుతం అందుబాటులో లేరు. ఎమ్మెల్యేలంతా కూడా అమరావతిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ బయలుదేరి వెళ్ళడం జరిగింది. అలాగే స్థానిక జిల్లా కలెక్టర్ నిన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
జనగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో వారికి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ స్థానికంగా అమలాపురం కలెక్టరేట్ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు. వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించున్నారు. జనగణనకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన విధానాల గురించి ఈ శాఖల అధికారులకైతే ఆయన వివరించి జనగణన ఎలా చేయాలి, ప్రభుత్వం ఏదైతే నిర్దేశించిందో ఆ నియమాలను వారికి వివరించనున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కూడా స్థానికంగానే అందుబాటులో ఉంటారు. రాహుల్ మీనా ఎవరైతే ఉన్నారో ఆయన అందుబాటులో ఉంటూ ఇటీవల సోషల్ మీడియాపై చాలా అవేర్నెస్ అయితే తీసుకొస్తారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఆయన వివిధ సోషల్ మీడియా ఏదైతే ఉందో దానికి సంబంధించి దుర్వినియోగం జరుగుతుంది. ఆ దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా వాట్సాప్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో చాలా మంది తప్పుడు ప్రచారాలు చేయటం, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించే విధంగా పోస్టులు పెట్టడం, కులాల మధ్య రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం తదితర అంశాలను సీరియస్ గా పరిగణిస్తామని చెప్పి వారికి హెచ్చరికలు జారీ చేశారు. అదేవిధంగా ఈ సోషల్ మీడియా నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో అడ్మిన్లు కూడా పిలిచి వారికి సలహాలు సూచనలు చేశారు. తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని, సోషల్ మీడియాని సమాజ హితానికి వాడాలి తప్ప ఏదైతే సమాజానికి చెడు చేసే విధంగా వాడకూడదని కూడా సూచించడం జరుగుతుంది. Yes, sir. Thank you, Venkateswarrao. Thank you for your updates. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel